తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే దానికి కారణం ఎవరు? ఆగండి మీరు గబుక్కున కేసీఆర్ పేరు చెబుతారని తెలుసు కానీ ఆయనకంత క్రేజ్ రావడానికి కారణం చెప్పండి. ఉస్మానియా విద్యార్థులే కదా. అప్పుడు తెలంగాణ ఉద్యమాన్ని అంతెత్తుకు తీసుకెళ్ళి నిలబెట్టింది వాళ్ళే కదా. అయితే ఇప్పుడు మళ్ళీ ఆవిర్భావం రోజున అక్కడ సెగలు రాసుకుంటున్నాయట. మరి ఈ సెగలు ఏ తీరానికి చేరుతాయో మీరే చూడండి. తెలంగాణ ఉద్యమంలో ముఖ్య పాత్ర ఎవరిదంటే దేశం మొత్తం చెప్పే పేరు ఉస్మానియా యూనివర్సిటీ. అలాంటప్పుడు తెలంగాణ వచ్చాక సంతోషంగా ఉండాల్సింది, పండగ జరగాల్సింది ఓయూలో. కానీ ఈరోజు అక్కడ పెద్ద యుద్ధం జరుగుతోందట. ఒకసారి చూడండి, పోలీసుల వేట, దాన్ని ఎదుర్కోవడానికి విద్యార్థుల రాళ్లదాడి, ఇది అక్కడ పరిస్థితి. విడుదల చేయాలి ఉద్యోగ నోటిఫికేషన్ వెంటనే, విడుదల చేయాలి ఉద్యోగ నోటిఫికేషన్ వెంటనే. రైతులు 2 రోజులకే నిరాహార దీక్షకు చేతులెత్తేసిన కేసీఆర్ను బెదిరించి ఉద్యమాన్ని నిలబెట్టి తెలంగాణ తెచ్చిన ఓయూ విద్యార్థులు ఈరోజు తెలంగాణలో అనాథల్లా నిలిచారు. చివరకు తెలంగాణ ఆవిర్భావం రోజే లాఠీ చార్జీ తినే దుస్థితి. అందుకే చేస్తున్న పనితో పాటు అది చేస్తున్న వారు ఎవరనేది చూడాలి. మాటల కంటే ఉద్దేశాలు మంచివి కావడం ముఖ్యమని అందరూ అనుకుంటున్నారు. నిధులు నియామకాల కోసం ఎన్నో త్యాగాలు చేసి లాఠీలకు తూటాలకు జైలు నిర్బంధాలను ఎదిరించి పోరాడి తెలంగాణ సాధించుకున్న తెలంగాణలో యాదాది ప్రభుత్వం కొనసాగించిన కేసీఆర్ చాలా దుర్మార్గంగా విద్యార్థుల మీద కక్షపూరితంగా ఏ ఒక్క నోటిఫికేషన్ వేయకుండా, ఇలా వైస్ ఛాన్సలర్ నియమించకుండా తెలంగాణలో ఒక నియంత ఒక దొరల పాలన కొనసాగిస్తున్నాడు. ఆదివాసులను బొంద పెడుతూ ఆదివాసుల మీద, సమాధుల మీద నువ్వు తెలంగాణ సంబరాలు జరపడం ఎంతవరకు సమంజసమని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. వ్యతిరేకంగా శాంతియుతంగా ర్యాలీ చేస్తున్నాడు. విద్యార్థులను ఎలా కారణంగా అరెస్ట్ చేయడం జరిగింది. తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. కేసీఆర్ నా ఏడాది పాలన అద్భుతమని చెప్పుకుంటూ మురిసిపోతుంటే ఉస్మానియాలో విద్యార్థులు మాత్రం నీ పాలన అంతా బూటకమంటూ మండిపడుతున్నారట. ఉస్మానియా జాగాలను స్వాధీనం చేసుకుంటామని చెప్పినప్పటి నుంచి అక్కడ ఉద్యమం రయ్యన ముందుకు దూసుకోబోతోంది. అది ఏ తీరాలకు చేరుతుందో ఇప్పటి వరకు అయితే సస్పెన్సే మరి.